గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం కంటిన్యూషన్ చూసినట్లయితే చూడండి ఒకసారి. ఇప్పుడు విదేశీ వ్యాపారం హానికరమైన అంశాల గురించి కూడా మనం చూసాం. అట్లాగే ఇప్పుడు మనం మాట్లాడేది కోశపరమైన విధానాలు, కోశపరమైనటువంటి అంశాలు, అంటే సబ్సిడీలు అంటే ఏంటి అనే అంశాలు కూడా మనము ఈ లెసన్లో మనం నేర్చుకున్న అంశాలు ఏంటి అంటే ద్రవ్యం యొక్క విధులు, కోశ విధానము, మార్కపు రేటు, అట్లాగే విదేశీ మార్గ ద్రవ్యాలు, అంతర్జాతీయ వ్యాపారం యొక్క ప్రాముఖ్యత, అంతర్జాతీయ వ్యాపారం ప్రాముఖ్యత దోహదం చేసే అంశాలు, అంతర్జాతీయ వ్యాపారం వలన దేశ ఆర్థిక వ్యవస్థలో వచ్చే హానికరమైనటువంటి అంశాల గురించి కూడా మనము తెలుసుకుంటూ కోశపరమైనటువంటి సాధనాలు లేదా కోశపరమైన అంశాలు ఏంటో అనే అంశాలు కూడా మనము ఈ క్లాస్లో నేర్చుకున్నాం. సో ఈ టాపిక్ ఇంకా చిన్న సబ్ టాపిక్స్, ఈ 2 టాపిక్స్తో మనం కంప్లీట్ అయిపోతుంది. ఈ 5th యూనిట్ మొత్తం మనం కంట్రోల్ చేయవచ్చు, అంటే కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం దీంతో అవసరం లేదు. ఇక్కడతో మనం ఏంటన్నమాట ఇక్కడ మీరు బాగా చదువుకోవచ్చు. సో ఈ టాపిక్తో మనకి కంప్లీట్ అవుతూ ఉంది. చూడండి. వివిధ కోశ విధాన సాధనాలు చాలా జాగ్రత్తగా వినండి. 5 మార్క్స్ క్వశ్చన్ ఇది. నాట్ ఓన్లీ ఫర్ ది ఎగ్జామినేషన్, అండ్ యూ షుడెంట్ బి ప్రిపేర్ ద ఎకనామికల్ పాలసీస్ అండ్ ఎకనామికల్ రివల్రీస్ ఇన్ ది 2nd year 4th semester. Not only preparation for the only examinations, I think maybe you are all students are following to my videos, so that's why we must and should be prepared the economy, Indian economy. So listen carefully all of you. First one is in Telugu, వివిధ కోశ విధాన సాధనాలు, ఫ్యాక్టర్స్ ఆఫ్ ది ట్రెజర్. ఈ ట్రెజర్ అంటే కోశ విధానము అంటాం. కోశ విధానము అంటే ద్రవ్యాన్ని ముద్రించడమే కాకుండా ద్రవ్యాన్ని ఎలా సమకూర్చుకోవాలి, ద్రవ్యాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ద్రవ్యాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి అనేది అన్ని అంశాలు కూడా ఏ డిపార్ట్మెంట్కి ఎంత కేటాయించాలి, ఏ రంగానికి ఎంత కేటాయించాలి, ఏ రంగం నుంచి ఎంత ఆదాయం వస్తుంది అనే అంశాలన్నీ కూడా ట్రెజర్లో మనం చూస్తాం. అందుకని ప్రతి స్టేట్లో కూడా ఒక ట్రెజరీ ఒకటి ఉంటుంది. ట్రెజరీ అంటే కోశ విధానం, అంటే కోశాగారము అని చెప్తాం. దీనికి ఒక ప్రత్యేకమైన ఆఫీసర్, ఒక అధికారి లేక ఒక కమిషనర్ కూడా దీన్ని నియమించడం జరుగుతుంది. అయితే ఆర్థిక అభివృద్ధిలో ఎస్పెషల్లీ భారతదేశంలో ఉన్నటువంటి కోశ విధానాల గురించి మనం పరిశీలించినట్లయితే ద్రవ్యాన్ని మానిటరింగ్ చేయడం కోసం కూడా ద్రవ్యం యొక్క విధులు కూడా ఉంది. వాటిని కూడా అనుసరించేస్తాం. ఫస్ట్ ప్రభుత్వ వ్యయం ఇవన్నీ ద్రవ్యానికి సంబంధించినవే. ప్రభుత్వం అర్థశాస్త్రం అంటేనే ద్రవ్యం కాబట్టి ద్రవ్యాన్ని ఎలా పెంపొందించాలి, ఎలా ఖర్చు పెడతాం, వేటిపై ఖర్చు పెడతాం, వేటిపై నుంచి ఆదాయం వస్తుంది, ఇతర దేశాలు దిగుమతులు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలన్నీ కూడా ద్రవ్యం గురించి మనం పరిశీలిస్తూ ఉంటాం. కాబట్టి ఈ అంశాన్ని మనం పరిశీలించాల్సి ఉంటుంది. చూడండి, ఫస్ట్ ప్రభుత్వ వ్యయము అంటే ప్రభుత్వం యొక్క ఖర్చు వేటి మీద ఖర్చు పెడుతూ ఉంటుంది. ప్రభుత్వం ఎందుకు ఖర్చు చేయాలి? ప్రభుత్వం ఖర్చు చేయకపోతే ఏమవుతుంది? ప్రభుత్వం ఆదాయం చూసుకోవాలి కదా. అంటే ప్రభుత్వం ఎప్పుడూ కూడా తన స్వార్థంగా ఆదాయం కోసమే ఆలోచించదు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఖర్చు కోసం, అంటే ఖర్చు అంటే సంక్షేమ పథకాలు అవలంబించి లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే పన్నుల ద్వారా, ఫీజుల ద్వారా, జరిమానాల ద్వారా, ఇతర అంశాల ద్వారా ఆదాయాన్ని రాబట్టుకుని ఆ ఆదాయాన్ని వ్యయ రూపంలో ఖర్చు పెడుతుంది. అంటే దీనికి వ్యయం లేకపోయినప్పుడే ఆదాయాన్ని కోసం ఆలోచిస్తుంది. సో ఇక్కడ కూడా ఖర్చులు కావాలి కాబట్టి అక్కడ పన్నులు, ట్యాక్సెస్, ఇంకా రకరకాల ప్రత్యక్ష పరోక్ష పన్నులు, జీఎస్టీలు, సిజిఎస్టీలు, ఎస్జిఎస్టీలు, వ్యాట్లు, తర్వాత రాయల్టీస్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేసి ఆ వచ్చిన ద్రవ్యాన్ని ఏం చేస్తుందంటే ప్రజల కోసం ఖర్చు పెడుతూ ఉంటుంది. దీనికి సంక్షేమ బీమా. కాబట్టి ఇక్కడ అవస్థాపన సౌకర్యాలు అంటే విద్య, వైద్యం, రవాణా మొదలైనన్నింటి కోసం కూడా ఖర్చు పెడుతుంది. కోశ విధానంలో ఉన్నటువంటి సాధనాలు. ప్రభుత్వ వ్యయం అనేది అవస్థాపన సౌకర్యాలు అంటే విద్యుత్ శక్తి, మంచినీరు, కాలువలు, శానిటేషన్ ఇవన్నీ కూడా పెంపొందించడం కోసం, అభివృద్ధి చేయడం కోసం ఉండే వాటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడంతో పాటు విద్య, వైద్య మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలి. సో ఇది ప్రభుత్వానికి వ్యయం అవుతుంది. నెక్స్ట్
పన్నులు సబ్సిడీలు ఎలా? ద్రవ్యాన్ని రాబట్టుకోవడం కోసం వ్యయాన్ని పెంపొందించుకుంటే వ్యయాన్ని ఖర్చు పెట్టాలి కాబట్టి వ్యయం కోసం ఉపయోగించాలి కాబట్టి పన్నుల ద్వారా సబ్సిడీల ద్వారా ఏం చేస్తుంది? ద్రవ్యాన్ని రాబట్టుకుంటుంది. ప్రత్యేకమైనటువంటి అంశాలు లేదా ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ జారీ చేసి దాటి ద్వారా పన్నులను సబ్సిడీలను పెంపొందించి కొంతవరకు ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేయడానికి పన్నులు సబ్సిడీ ద్వారా వస్తుంది. పన్నులు అంటే చూస్తాం ఆదాయ పన్ను, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, సిజిఎస్టీలు, ఎస్జిఎస్టీలు ఇవన్నీ కూడా పన్నులు సబ్సిడీల రూపంలో కూడా ఇచ్చి కొంతమందిని ఆదుకోవడం అనేది మనం కూడా చూస్తాం. ఇట్లా ద్రవ్యాన్ని మానిటరింగ్ చేయడం కోసం కూడా ప్రధాన పాత్ర పోషించడంలో పన్నులు సబ్సిడీ కూడా రెండవ అంశంగా మనం చెప్పవచ్చు. రెవెన్యూ సవరణ భూమికలు. ఈ రెవెన్యూ సవరణ అంటే రెవెన్యూ అంటే రాబడి, సవరణ అంటే వచ్చే రాబడిని ఎలా పెంపొందించుకోవాలి, ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి, రాబడిని ఖర్చులను ఎలా ప్రవేశపెట్టుకోవాలనేది బడ్జెట్ రూపంలో పొందవచ్చి ఆ బడ్జెట్ ద్వారా ద్రవ్యమైనటువంటి వనరులను, మార్కెటింగ్ విధానాలను, అంతర్జాతీయ వ్యాపారాలను ప్రోత్సహించడం కోసం ఇక్కడ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. రెవెన్యూ సవరణ చేసేది కూడా కోశ విధానంలో ఒక సాధనగా మనం చెప్పవచ్చు. అంటే ఏ విధమైనటువంటి బడ్జెట్ ఉంది, తక్కువ డబ్బులు అవుతూ ఉన్నాయా సంవత్సర కాలంలో, లేదా ఎక్కువ అవుతుందా, మనకు వచ్చే ప్రభుత్వానికి వచ్చే ఆదాయ మార్గాలు ఏమి, ప్రభుత్వానికి వెళ్ళే వ్యయ మార్గాలు ఏమి, ఈ రెండింటిని ట్యాలీ చేస్తే లోటు బడ్జెట్ ఏర్పడుతుందా, లేకపోతే మిగిలి బడ్జెట్ ఉంటుందా, లేకపోతే సొంతలత బడ్జెట్ ఉంటుందా అనే అంశాలన్నీ చూసిన తర్వాతే పన్నులు, ఫీజులు ఇవన్నీ వచ్చిన తర్వాత రెవెన్యూని ఏ విధంగా సవరించుకోవాలి, లేదా రెవెన్యూని ఏ విధంగా రాబట్టుకోవాలి, ఖర్చులను ఎలా తగ్గించుకోవాలని రెండింటిని కూడా ట్యాలీ చేసేది ఎవరంటే ఇది కూడా కోర్సు విధానమే, కోర్సుపరమైనటువంటి అంశాలు మాత్రమే చూస్తూ ఉంటుంది. తర్వాత రుణ విముక్తి నిర్వహణ. ఈ రుణ విముక్తి నిర్వహణ అంటే అప్పులను కేటాయింపు. ప్రభుత్వానికి ఉదాహరణకు మనకు స్థానిక ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉంటాయంటే ఏ గవర్నమెంట్ వచ్చినా మన గవర్నమెంట్ లెక్కలు కాదు, మనం జనరల్గా ఎకనామికల్ గా మనం చూడాలి. ఏ ప్రభుత్వం వచ్చినా మనకి ఏం చెప్తూ ఉందంటే రుణమాఫీ చేస్తాము, రుణాలు క్యాన్సిల్ చేస్తాము, మీరు బ్యాంకులో కానీ ఇట్లాంటివి తీసుకున్నాడు, డ్వాక్రా రూపంలో కానీ, లేకపోతే అగ్రికల్చర్ సెక్టార్లో కానీ, లేకపోతే ఇంకొక ఇతర రంగాల్లో ఏమైనా అప్పులు కానీ చేసి ఉంటే ఆ అప్పుల్లో ఉన్నటువంటి రుణాలను కొంతవరకు మేము కవర్ చేస్తాము. ఈ రుణాలను ఎప్పుడు కవర్ చేస్తామంటే ద్రవ్యము ప్రభుత్వం దగ్గర అత్యధికంగా డబ్బు ఉన్నప్పుడు కాదు, డబ్బు ఉన్నా లేకపోయినా సరే దాన్ని మళ్ళీ జనరేట్ చేసుకునే విధంగా మళ్ళీ దాన్ని వాయిదా వేసుకుని ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య ఏమిటి, రుణాలు చెల్లించలేకపోతున్నారు కాబట్టి ఆ రుణాలను చెల్లించాలి, ఆ రుణాలు ప్రభుత్వమే చెల్లించాలి, లేకపోతే క్యాన్సిల్ చేయాలి. ఇట్లా క్యాన్సిల్ చేయడం వల్ల అక్కడ సంక్షేమ పథకాలు అవలంబించవచ్చు. సో వాళ్ళు ఆర్థికంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎన్నాళ్ళని వాళ్ళు వడ్డీలు కడుతూ ఉంటారు, ఎన్నాళ్ళని వాళ్ళు అప్పులు చెల్లిస్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా కొంతవరకు విముక్తిని కలిగిస్తే వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఏం చేసిన ప్రభుత్వం ఏం చేసిందంటే లాభం వచ్చినా రాకపోయినా, ఆదాయం ఉన్నా లేకపోయినా రుణాలను క్యాన్సిల్ చేస్తుంది. అంటే దీన్ని రుణ విముక్తి పద్ధతి అన్నారు. ఇక్కడ రుణ విముక్తి లేదా నిర్వహణ నిర్వహించడం కూడా కోశ విధానం. ఇవన్నీ అంశాలు కోశ విధానం. కోశ సమన్వయము. కోశ సమన్వయం అంటే దాని కోఆర్డినేటింగ్ కలిగి ఉండడం. ఇప్పుడు వచ్చినటువంటి ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఏ సంస్థలకు ఉపయోగించాలి, ఏ గవర్నమెంట్కి వచ్చినా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉంటుందన్నమాట. ఆ వచ్చినటువంటి ఫెడరల్ గా ఉండే వ్యవహారాలు కూడా కొన్ని ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం స్థానిక జిల్లా గవర్నమెంట్స్ కి, తర్వాత స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వడం అనేది మనం చూస్తాం. ఇట్లా ప్రభుత్వాలన్నీ కూడా ఫెడరల్ గా పనిచేసుకుంటూ వచ్చినటువంటి ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసిన పనులు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం, కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన పనులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం, రెండూ కలిసి ఖర్చు పెట్టడం, ఇట్లా జరుగుతూ ఉంటాయి కొన్ని అంశాలు. రెండు కలిసి ఖర్చు పెట్టే పనులు కొన్ని ఉంటాయి, రెండు కలిసి వసూలు చేసుకునే కొన్ని ఉంటాయి. రాష్ట్రం వసూలు చేస్తే కేంద్రం ఖర్చు పెడుతుంది, కేంద్రం వసూలు చేస్తే రాష్ట్రం కూడా ఖర్చు పెడుతుంది. ఇలా రెండింటి మధ్య సమన్వయం అవుతూ ఉంటుంది. ఆ సమన్వయం చేయడం కోఆర్డినేషన్ కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని ఏమన్నా అంటే కోశ సమన్వయ నిర్వహణ. కోశ రెండింటి మధ్య సమన్వయం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అందుకే మన రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు తెచ్చుకుంటుంది, అట్లాగే వేరే రాష్ట్రాలు కూడా వెళ్తూ ఉంటారు. వాళ్ళ అభివృద్ధి కోసం, మౌలిక సదుపాయాల కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసుకోవడం కోసం ఆయా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారు. సో అక్కడ కూడా కోశ విధానం ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, కొంత అమౌంట్ని రిలీజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది చేసుకోమని చెప్పేసి వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇది కోశానికి సంబంధించిన, కోశ విధానానికి సంబంధించినటువంటి అంశాలు లేదా సాధనాలు. అవి ఏంటంటే ప్రభుత్వము, పనులు, సబ్సిడీ. ఈ పదాలు టెక్నాలజీ తెలుసుకోవడం కోసం మీకు చెప్పేది. రేపు పీజీకి వెళ్ళిన తర్వాత మీకు ఈ పదాల యొక్క అర్థాలు ఏంటో తెలుసుకోవాలి.
కాబట్టి ఇప్పుడే మీరు తెలుసుకుంటే ఈ యొక్క టెక్నాలజీకి అర్థమవుతుంది. ప్రభుత్వం ఏమో పన్నులు, సబ్సిడీలు, రెవెన్యూ సవరణ, ఎంపికలు, రుణ విముక్తి నిర్వహణ, కోశ సమన్వయం మొదలైనవన్నీ వివిధ కోశ విధాన సాధనలు చెప్పవచ్చు. అలాగే ద్రవ్యం యొక్క విధులు, ద్రవ్యం అంటే డబ్బు, డబ్బు యొక్క విధుల గురించి మనం చూద్దాం. ద్రవ్యము ఈ జనరల్ గా మీరు తెలుసుకోవచ్చు. ద్రవ్యం ఉన్నటువంటి విధులు ఏంటో మనం చూద్దాం. ద్రవ్య విధానము పాత్ర. ద్రవ్య విధానం పాత్ర గురించి మనం డిస్కస్ చేసినట్లయితే ద్రవ్యం యొక్క పాత్ర వేరు, ద్రవ్య విధానం పాత్ర వేరు. ద్రవ్యం పాత్ర అంటే ఏంటి? ద్రవ్యం ఏం చేస్తుంది? రెండు వ్యక్తుల మధ్య రెండు కోరికల సమన్వయాన్ని అధిగమిస్తుంది అనమాట. సో కోయిన్సిడెంట్ గా పనిచేస్తుంది, వస్తువు వినిమయ సాధనంగా పనిచేస్తుంది ద్రవ్యం. ద్రవ్యం యొక్క విధానం అంటే ఏంటి? ద్రవ్యం మార్కెట్లకు పంపిణీ చేయడం, వ్యక్తుల నుండి వ్యక్తులకు మారడం, చక్కెర రూపంలో ప్రవాహం చేయడం, విదేశీ వ్యాపార రూపంలో విదేశాలకు తరలించడం, ఇతర రాష్ట్రాలకు తరలించడం, ముద్రించడం, కోశ విధానం, ఇదంతటినీ కూడా ద్రవ్య విధానం అంటాం. దీని అంతటినీ కూడా ఏమంటాం? ద్రవ్య విధానం. ద్రవ్యము అంటే కేవలం ఫిజికల్ గా కనిపించే ద్రవ్యం మాత్రం. ద్రవ్య విధానం అంటే ద్రవ్యము సొసైటీలో ఎలా పరిభ్రమిస్తూ ఉంటుంది, ఎలా చక్రీ రూపంలో పరిభ్రమిస్తూ ఉంటుంది, దేశాల నుండి దేశాలకు ఎలా పంపిణీ జరుగుతుంది, రాష్ట్రాల మధ్య ఎలా పంపిణీ జరుగుతుంది, బ్యాంకులకు, వ్యక్తులకు, వ్యాపారస్తులకు ఏ విధంగా చేతులు మారుతూ ప్రవహిస్తూ ఉంటుంది అనే దాని మొత్తాన్ని కూడా ద్రవ్య విధానం అని చెప్పవచ్చు. ఈ ద్రవ్య విధానం వలన ఉపయోగం ఏంటి అంటే, ద్రవ్య విధానం వలన లాభాలు ఏమున్నాయి, లేదా ద్రవ్య విధానం యొక్క ప్రాధాన్యత ఏంటి, లేదా ద్రవ్య విధానం పాత్ర ఏంటి, ఆర్థిక సమాజంలో మనం పరిశీలించినట్లయితే ద్రవ్యం యొక్క పాత్ర వలన వ్యాపార లావాదేవీలు సక్రమంగా జరుగుతాయి. వ్యాపార లావాదేవీలు సక్రమంగా జరుగుతూ ఉంటాయి. వ్యాపార లావాదేవీలకు తావం. రెండవది ఏంటంటే పొదుపు, వినియోగము, పెట్టుబడి మొదలైనవన్నీ పెరుగుతూ ఉంటాయి. అట్లాగే ఉపాధి అవకాశాలు, ఉపాధిని పెంపొందిస్తుంది. అలాగే ద్రవ్యము విదేశీ వ్యాపార చెల్లింపుల విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. విదేశీ వ్యాపార చెల్లింపుల విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంటే ద్రవ్యానికి ఉండే సాధనాలు ఏంటి, అసలు ద్రవ్యం యొక్క విధానాలు ఏంటి, ద్రవ్యం మానిటరింగ్ చేయడానికి కావాల్సినటువంటి ఆవశ్యకత ఏమిటి అంటే ద్రవ్యం కఠిన ద్రవ్యం అంటాం. అంటే ద్రవ్యాన్ని ఎక్కువగా ముద్రించకుండా స్తబ్దతగా ముద్రించి వాటిని లాక్ చేసి ఉంచడం అనమాట. అప్పుడు మారుతున్న కాలానుగుణంగా పరిస్థితులు అనుకూలించి వనరులు సమర్థవంతంగా వినియోగించినప్పటికీ ద్రవ్యం రాదు. దీన్ని కఠిన ద్రవ్యం అంటాం. అంటే కఠిన ద్రవ్యం అంటే బ్యాంకులో ద్రవ్యం లేకపోవడం, దాని ముద్రణ జరగకపోవడం, కోశ విధానంలో లోటు ఏర్పడడం, లోటు బడ్జెట్లో ఏర్పడడం, ఇట్లాంటివన్నిటిని కూడా కఠిన ద్రవ్య విధానం అంటాం. ఈ కఠిన విధాన ద్రవ్యం వలన ఆర్థిక ఇబ్బందులే పెరుగుతాయి తప్ప ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరిగిపడదు. కఠిన విధానం కంటే సులభతరమైనటువంటి ద్రవ్య విధానం మాత్రమే ఉండాలి. సులభతరమైన ద్రవ్య విధానం అంటే ద్రవ్యాన్ని అత్యధికంగా ముద్రించకుండా లేదా ద్రవ్యాన్ని బ్యాన్ చేసి అసలు ముద్రించకుండా ఉండడం కంటే సులభతరంగా చక్కగా వాతావరణ వనరులు సమర్థవంతంగా వినియోగించే విధంగా వనరులు, అటు బంగారం, అటు విదేశీ నిల్వలు మాత్రం ముద్రించుకునే వాటికి సరిపడా ఈక్వల్గా ఉన్నటువంటి విధానాన్ని అనుసరించి మాత్రమే ద్రవ్యాన్ని ముద్రించుకోగలిగితే అప్పుడు ద్రవ్యం అనేది సక్రమైనటువంటి సులభతరమైనటువంటి ద్రవ్య విధానాన్ని మనం పెంపొందించవచ్చు, చెప్పవచ్చు. ఈ సులభతరమైనటువంటిది లేదా చక్కని ద్రవ్య మార్గం లేదా ద్రవ్య విధానం అనేది ఎప్పుడు వస్తుందంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లో కూడా ఉంటుంది. కఠిన ద్రవ్యం అనేది ఏ దేశంలో కూడా అమల్లో ఉండదు. ఈ కఠిన ద్రవ్యం అంటే ద్రవ్యాన్ని ముద్రించకుండా అలా ఉండిపోవడం, అట్లే పెట్టుకుని ఉండిపోవడం. సో దీనివల్ల ఏమవుతుందంటే వనరులు వినియోగిస్తూ ఉంటారు, ఉద్యోగం చేస్తూ ఉంటారు, వ్యాపారం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఆర్థిక వ్యవస్థ అక్కడ స్తబ్దత ఏర్పడుతూ ఉంటుంది. అంటే డబ్బు చేతికి అందు కాకి. దాని అర్థం ఏంటంటే కోశ విధానం లేదా కరెన్సీ యొక్క సప్లై అక్కడ లేదా కరెన్సీ సప్లై తక్కువగా ఉండని ఏమన్నారంటే విష లేదా
అణచివేసినటువంటి ద్రవ్య సప్లై అని చెప్పవచ్చు. ఈ ద్రవ్యం అనేది ద్రవ్యం యొక్క విధానాన్ని అనుసరించి మనం అనేక మార్గాలు అనేక మాటల రూపంలో చెప్పుకోవచ్చు. తర్వాత మనం పరిశీలించినట్లయితే నెక్స్ట్ అంశం ఏంటంటే విదేశీ వ్యాపార శేషం, విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం. విదేశీ వ్యాపార శేషం, విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం. విదేశీ వ్యాపార శేషం, విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో చూడండి. 5 మార్క్స్ కూడా అడుగుతూ ఉంటాడు. దీంతో మనకి ఈ టాపిక్ 5 యూనిట్ కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు సెకండ్ ఇయర్లో 4th సెమ్కి సంబంధించి. ఓకే, గోల్డ్. అసలు విదేశీ వ్యాపార శేషం అంటే ఏంటి, విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం అంటే ఏంటి అంటే ఒక దేశము ఇంటర్నేషనల్ మార్కెట్ అన్నమాట, అంతర్జాతీయ వ్యాపారం అనుకోండి. అంతర్జాతీయ వ్యాపారం. ఈ అంతర్జాతీయ వ్యాపారం యొక్క విధానం ఏంటి, అసలు అంతర్జాతీయ వ్యాపారం అంటే ఏంటి, ఇతర దేశాలకు మనము మన దేశాలకు ఇతర దేశాల మధ్య వ్యాపారాలు జరుగుతూ ఉండడాన్ని అంతర్జాతీయ వ్యాపారం అంటారు. సపోజ్ ఏ అనే ఒక దేశం ఉంది, బి అనే ఒక దేశం ఉంది. ఇది మీకు అర్థం కావడం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. ఏ బి అనే 2 దేశాల మధ్య వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. అంటే ఏ అనేవాడికి ఎక్స్ అనే ఒక వస్తువు ఉంది, బి అనేవాడికి వై అనే ఒక వస్తువు ఉంది. ఏ అనేవాడికి ఎక్స్ అనే వస్తువు బాగా పుష్కలంగా ఉంది, బి అనేవాడికి వై అనే వస్తువు బాగా పుష్కలంగా. ఇప్పుడు ఎక్స్ అనేవాడు ఏ అనేవాడు ఎక్స్ వస్తువుని బికి పంపిస్తున్నాడు, బి కంట్రీకి పంపిస్తున్నాడు. ఈ బి ఏం చేస్తున్నాడంటే వైని ఏకి పంపిస్తున్నాడు. అంటే ఇద్దరి మధ్య కూడా జరుగుతుంది. సో ఈ మధ్య జరుగుతున్నటువంటి దీని ఏమన్నాడంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ అన్నమాట, అంతర్జాతీయ వ్యాపారం అన్నమాట. అంటే ఏకేమో ఎక్స్తోను, ఏకేమో ఎక్స్ ఎక్కువగా ఉంది, బీకేమో వై ఎక్కువగా ఉంది. ఏ అనే కంట్రీకి వై కావాలి, వాడికి వై దొరకదు. ఏ అనేవాడికి బి అనేవాడికి ఎక్స్ కావాలి, కానీ ఇది ఎక్స్ అనేది దొరకదు. ఈ రెండింటి మధ్య ఏం జరుగుతుంది, వాళ్ళకి వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏ అనేవాడు 2021 చూడండి. ఏ అనేవాడు ఎక్స్ అనే వస్తువు బి అనేవాడికి పంపిణీ చేయడం వల్ల బి ఏం చెల్లించాలంటే 10 కోట్ల రూపాయలు చెల్లించాలి. బి ఏం చేయాలి, 10 కోట్ల రూపాయలు చెల్లించాలి. ఏ అనేవాడు ఎక్స్ అనే వస్తువు బాగా ఉంది కాబట్టి వాడికి బి అనే దేశాన్ని పంపిణీ చేస్తాడు. ఇప్పుడు బి ఏం చేయాలంటే ఎక్స్ అనే వస్తువు కొనుక్కొని ఏకి 10 కోట్లు చెల్లించాలి. ఎంత చెల్లించాలి, 10 కోట్లు చెల్లించాలి. దీన్ని ఏమన్నారంటే విదేశీ వ్యాపార శేషం. విదేశీ వ్యాపార శేషం. ఇప్పుడు విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం అనేది తెలియాలి కదా మాకు. సో ఇప్పుడు చూడండి, ఏ అనేవాడు ఎక్స్ అనే వస్తువుని బికి పంపిణీ చేసి 10 కోట్లు సంపాదించాడు. ఇప్పుడు బి అనేవాడు కూడా ఏకి వై అనే వస్తువు పంపిణీ చేశాడు. ఇతను 15 కోట్లు. ఇప్పుడు ఎవరు ఇవ్వాలి, 15 కోట్లు ఇవ్వాలి. ఏ అనేవాడు చాలా జాగ్రత్తగా వినాలి. ఏ అనేవాడికి ఎక్స్ అనే వస్తువు బాగా దొరుకుతుంది పుష్కలంగా, బి అనేవాడికి వై అనే వస్తువు పుష్కలంగా దొరుకుతుంది. సో వాళ్ళిద్దరి మధ్య ఒక వ్యాపారం. ఇప్పుడు ఏం చేయాలి, బి అనేవాడికి ఎక్స్ అనే వస్తువుతో అవసరం ఉంది, బి అనేవాడికి ఎక్స్ అనే వస్తువుతో అవసరం ఉంది. ఏ అనేవాడికి వై అనే వస్తువుతో అవసరం ఉంది, కానీ వై వాడికి దొరకదు, ఇది బి దొరకదు. కాబట్టి ఏం చేస్తాడు, ఏ అనేవాడు బితో మాట్లాడి నాకు వై వస్తువు కావాలి అని అడుగుతాడు. అట్లాగే బి అనేవాడు ఎక్స్ వస్తువు నాకు కావాలి అని అడుగుతాడు. సో ఏం చేస్తాడంటే ఏ అనేవాడు ఎక్స్ వస్తువు బికి 10 కోట్లు కట్టాడు. ఇప్పుడు మరి ఏకి వై వస్తువుతో ఉంది కాబట్టి బి ఏమన్నాడు, మరి నీ దగ్గర వై అనే వస్తువుతో నాకు కూడా అవసరం కాబట్టి ఆ వస్తువు నాకు కూడా ఇవ్వమన్నాడు. సో ఆ వస్తువుని ఇతను పంపించడం ఏంటంటే 15 కోట్లు అయింది. ఇప్పుడు ఏ బికి వ్యాపారం చేయడం వల్ల బి ఏకి 10 కోట్లు చెల్లించాలి. అట్లాగే బి ఏకి వ్యాపారం చేయడం వల్ల ఏ 15 కోట్లు చెల్లించాలి. ఇప్పుడు ఏ ఇలాగ ఏం చేయాలి, 10 కోట్లు ఇవ్వాలి కదా, బి ఏం చేయాలి, 15 కోట్లు ఇవ్వాలి. ఈ 10 మైనస్ 15 కోట్లు, 15 మైనస్
10 కోట్లు చూస్తే 5 కోట్లు. 5 కోట్లు ఎవరు ఇవ్వాలి అంటే ఏని ఎక్స్ఎల్ 10 కోట్లు సరిపోయింది. 10 కోట్లు అంటే ఇక్కడ 10 కోట్లు అయింది, ఇక్కడ 15 కోట్లు అయింది. కాబట్టి 10 కోట్లు సమానం చేస్తే 5 కోట్లు ఎవరు ఇవ్వాల్సి వస్తుందంటే బినే, అదే ఏనే బికి ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని ఏమన్నారంటే విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం. దీన్ని ఏమన్నారు? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఇంటర్నేషనల్ ట్రేడ్ టు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అన్నారు. బిఓపి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఇప్పుడు ఏమైంది? ఇద్దరి మధ్య టాలీ చేస్తారన్నమాట. మనం 2021లో ఏ అనే ఒక వస్తువు. సరే ఏబి అనేది మీకు కన్ఫ్యూజ్ గా ఉంటే ఇప్పుడు ఇలా చూడండి. అంతర్జాతీయ వ్యాపారం నిర్వహించడం కోసం WTO అనే ఒకటి ఉంటుంది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది ఏం చేస్తుందంటే అంతర్జాతీయ వ్యాపార నిర్వహణ కోసం 1995లో స్టార్ట్ చేసి దీంట్లో 193 దేశాలు సభ్యత్వం పొందాయి. సో ఈ 193 దేశాల్లో కూడా ఆర్థిక విధానాలు, వ్యాపార లావాదేవీలు సక్రమంగా జరగడం కోసం WTO అనేది జెనీవా నగరంలో ఉంది. సో ఇది కూడా ఇప్పుడు రెగ్యులర్ గా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుంది. ఇప్పుడు వ్యాపార శేషం అంటే ఏంటి, విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం అంటే ఏంటి చూడాలి. రెండింటికి చూడాలి. వ్యాపార శేషం, విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం. ఇండియా, జపాన్. ఇండియా, జపాన్. ఇండియాలో ఉన్న కరెన్సీ పేరు ఏమన్నావు? రూపాయలు. జపాన్ లో ఉన్నది యెన్స్. జపాన్ కరెన్సీ యెన్స్. 2 yens, 4 yens, 5 yens, 600 yens అని వాళ్ళ YENS. ఓకే. ఇండియాలో ఉన్నది, ఇండియాలో వాళ్ళు మనం ఏం చేస్తామంటే ఐరన్, స్టీల్ ని పంపిణీ చేస్తాం. ఎక్కడికి? జపాన్కి స్టీల్ పంపిణీ చేస్తాం. ఇండియాలో వాళ్ళు జపాన్కి స్టీల్ ని పంపిణీ చేస్తున్నాం. ఈ స్టీల్ ని పంపిణీ చేయడం వల్ల జపాన్ వాళ్ళు 10 టన్నులు, 20 టన్నులు, 100 టన్నులు, 1000 టన్నులు తీసుకుంటున్నారు. ఆ 100 టన్నులకి సరిపడా, సో 1000 టన్నులు తీసుకుంటున్నారు అనుకోండి. సంవత్సరాలు వచ్చేటప్పటికి 1000 టన్నులు కలిపి 10 కోట్లు అనుకోవడం కోసం మాత్రం 10 కోట్లు చెల్లిస్తుంది. ఎవరు అంటే ఇండియన్ కరెన్సీ టైంలో ఇక్కడ ఉన్నటువంటి యెన్స్ ని 10 కోట్ల రూపంలో ఇక్కడికి చెల్లిస్తుంది, ఇండియాకి చెల్లిస్తుంది. ఎందుకంటే స్టీల్ అనేది ఇక్కడ దొరకదు కాబట్టి జపాన్ వాళ్ళకి. మనకు స్టీల్ అనేది అవైలబుల్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ 10 కోట్లు చెల్లిస్తుండగా దీన్ని ఏమన్నారంటే విదేశీ వ్యాపార శాసనం. ఇప్పుడు అదే జపాన్ ఏం చేస్తుందంటే ఇండియాకి కంప్యూటర్స్ ని, సూపర్సోనిక్ కంప్యూటర్స్ ని ఎగుమతి చేస్తుంది. కంప్యూటర్స్ ని ఎగుమతి చేస్తుంది. ఇప్పుడు ఏం చేసింది? జపాన్ దగ్గర నుండి మనం ఇండియా వాళ్ళు కొనుక్కుంటున్నాం కాబట్టి దీనికి 20 కోట్లు చెల్లించాలి. ఎవరు చెల్లించాలి? కొనుక్కునేది మనం కదా, కొనుక్కునేవాళ్ళు చెల్లించాలి. కొనుక్కునేది ఎవరు? ఇండియా వాళ్ళు కాబట్టి మనం చెల్లించాలి. ఇండియా జపాన్కి 20 కోట్లు చెల్లించాలి. ఈ 20 కోట్లు ఎవరు చెల్లించాలి? జపాన్ చెల్లించాలి. 20 కోట్లు ఎవరు చెల్లించాలి? జపాన్ చెల్లించాలి. ఇక్కడ జపాన్ 10 కోట్లు ఎవరు చెల్లించాలి? ఇండియాకి చెల్లించాలి. వస్తువునేమో ఇండియా జపాన్కి, కానీ డబ్బులు ఎవరు చెల్లించాలి? ఇండియాకి చెల్లించాలి. ఇప్పుడు ఎంత చెల్లించాలి? 10 కోట్లు చెల్లించాలి. దీన్ని ఏమన్నారంటే విదేశీ వ్యాపార శాసనం. విదేశీ వ్యాపార శాసనం. మరి ఇండియా ఏం చేస్తుంది? కంప్యూటర్స్ కొనుగోలు చేస్తుంది. ఎక్కడ కొనుగోలు చేస్తుంది? జపాన్ కొనుగోలు. ఎంత ఇవ్వాలి? 20 కోట్లు ఇవ్వాలి. ఇప్పుడు మన స్టీల్ అమ్మడం వల్ల వచ్చే ఆదాయం ఎంత అంటే ఇండియాకి 10 కోట్లు. కానీ కంప్యూటర్ కొనుక్కోవడం వల్ల ఖర్చు ఎంత అంటే 20 కోట్లు. ఇప్పుడు 20 కోట్లు అక్కడ ఇస్తే మనకు అక్కడ జపాన్లో కూడా మనం ఇరువు పంపించాం, ఐరన్ పంపించాం, 10 కోట్లు మనకి ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు అదే సర్టెన్ పీరియడ్ లో అదే నెలలో మన వాళ్ళు ఇస్తారంటే ఇన్ని కంప్యూటర్లు పంపించారు. అన్ని కంప్యూటర్లు కానీ మనం అంతే వాళ్ళు 20 కోట్లు చెల్లించారు. ఇప్పుడు 20 కోట్లు చెల్లించారు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? 20 కోట్లు మైనస్ 10 కోట్లు ఈక్వల్ టు 10 కోట్లు. ఈ 10 కోట్లు ఏ దేశానికి చెల్లించాలి అంటే మనం 20 కోట్లు ట్రాన్స్ఫర్ చేసుకున్నాం, మనం 20 కోట్ల వరకు దిగుమతి చేసుకున్నాం, ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి
ఎంత చెల్లించాలి? 10 కోట్లు చెల్లించాలి. దీన్ని ఏమన్నారంటే వాళ్ళకి వచ్చినటువంటి మనం చెల్లించే డబ్బుని మనకు వచ్చే డబ్బుని కూడా టాలీ చేస్తే మిగిలిన దాన్ని ఏమన్నారంటే విదేశీ వ్యాపార చెల్లింపుల శాసనం అన్నాం. విదేశీ వ్యాపార చెల్లింపుల శాసనం. ఇక్కడ ఏమన్నాం? విదేశీ వ్యాపార శాసనం అంటే మన పంపిణీ చేయగా వచ్చే 10 కోట్లు మాత్రం విదేశీ వ్యాపారం. సో ఇవేమి కొనలేదనుకో మనం ఇక్కడ కంప్యూటర్స్ కానీ కొనలేదనుకో మనం ఈ 10 కోట్లు మనకు ఆదాయమే. మనకి జీడీపీలో పెట్టుకోవచ్చు, జీడీపీలో యాడ్ చేసుకోవచ్చు, జాతీయ ఆదాయంలో కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం? మన దగ్గర లేదు ఆ కంప్యూటర్స్ కానీ ఆ టెక్నాలజీ కానీ మనకు లేదు అనుకుందాం అంతే. అనలేదని ఇచ్చిపచ్చుకోవడం కాదు, మనం జస్ట్ అనుకోవడం కోసం మాత్రమే. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఆ వస్తువు తెచ్చుకుంటున్నాం కాబట్టి కొంత అమౌంట్ని ఆ దేశానికి పంపిణీ చేస్తూ ఉన్నాం. ఎక్కడికి? జపాన్కి. ఇప్పుడు ఏం చేస్తాం? మనకు వచ్చేది 10 కోట్లు ఎక్కడి నుంచి? జపాన్ నుండి భారతదేశం వచ్చేది 10 కోట్లు. కానీ మనం ఏం చేయాలి? 20 కోట్లు చెల్లించాలి. కాబట్టి ఏం చేస్తాం? 20 కోట్లు 10 కోట్లు క్యాష్ చేస్తే మిగిలిన 10 కోట్లు వాళ్ళకి పంపిణీ చేస్తాం. దీన్ని విదేశీ వ్యాపార చెల్లింపుల శాసనం అన్నాం. విదేశీ దీన్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ టు ది ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇప్పుడు జపాను అమ్మింది కొంది, ఇండియా అమ్మింది కొంది. జపాన్ ఏమమ్మింది? కంప్యూటర్స్ అమ్మింది. ఏం కొంది? స్టీల్ కొంది. ఇండియా ఏమమ్మింది? స్టీల్ అమ్మింది, కంప్యూటర్ కొనుగోలు చేసింది. రెండు కూడా కొనుగోలు చేసింది, అమ్మింది. ఆ దేశం కూడా కొనుగోలు చేసింది, అమ్మింది. బట్ ఈ రెండింటిలో టాలీ చేస్తే దేనికి ఎక్కువ ఇవ్వాలి? మనం దేనికి ఆదాయం చెల్లించాలి? లేదు దేనికి డబ్బులు కట్టాలి అంటే జపాన్కి మనం డబ్బు కట్టాలి. ఒకవేళ అంతర్జాతీయ వ్యాపారంలో స్టీల్ 20 కోట్లుగా అమ్మేసాం అనుకోండి, 20 కోట్లు అమ్ముతుంది అనుకోండి, కంప్యూటర్ ఇచ్చారు కాబట్టి ఈ వస్తు మార్పిడి అంటే డబ్బు రూపంలోనే ఆ అమౌంట్ సరిపడా వస్తువులు మనం పంపించాం, మనకు రావాల్సిన అమౌంట్ సరిపడా చేస్తారు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ జీరో అవుతుంది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఏమవుతుంది? జీరో అవుతుంది. అంటే విదేశీ వ్యాపార చెల్లింపుల శాసనం 0 అంటే ఏంటి? మనం పంపిణీ చేసినవి ఆ దేశం నుండి వచ్చేటువంటి ద్రవ్యం రెండు కూడా ఈక్వల్ అయిందిరా బాబు అని చెప్పి రెండు కూడా సమానం అవుతుంది. కాబట్టి దీన్ని ఏమన్నారంటే విదేశీ చెల్లింపుల శాసనం. మనకు వచ్చినటువంటి ఆదాయాన్ని విదేశీ వ్యాపార శాసనం. అక్కడ ఉన్నటువంటి ఎగుమతులు దిగుమతులు కూడా టాలీ చేసి మనం ఎక్కువ చెల్లించాం. ఒకవేళ మనమే 20 కోట్లు అయింది కదా, 30 కోట్ల వరకు పంపిణీ చేసిన జపాన్కి స్టీల్ అనుకుంటాం. 30 కోట్లు పంపిణీ చేస్తే ఇంకా 20 కోట్లు 10 కోట్లు, ఇక్కడ 20 కోట్లు 30 కోట్లు ఇంకా 10 కోట్లు మన దేశానికే వస్తుంది. దీనికి కూడా విదేశీ వ్యాపార చెల్లింపుల శాసనం ప్లస్ అవుతుంది. అక్కడ అది మనకు వచ్చేటప్పుడు చూస్తే ప్లస్ అవుతుంది, మనం ఇవ్వాల్సిన చూస్తే మైనస్ అవుతుంది అనమాట. విదేశీ చెల్లింపుల శాసనం మైనస్, వేరే దేశానికి మనం ఇవ్వాలి. విదేశీ చెల్లింపుల శాసనం ప్లస్ అంటే ఆ దేశంలో మనకే రావాలి. ధన రుణ విదేశీ వ్యాపార చెల్లింపుల శాసనం అంటే మనమే 10 కోట్లు వాళ్ళు తీసుకుని వస్తుంది. ధన అంటే ఆ దేశం నుండి మనకే వచ్చింది కాబట్టి దాన్ని ధన విదేశీ వ్యాపార చెల్లింపుల శాసనం అన్నాం. అలాగే ఇది విదేశీ వ్యాపార చెల్లింపుల శాసనం అన్నమాట. ఈ లెసన్ మనం నేర్చుకున్న అంశాలు ఏంటి? ఇక్కడతో మనకి ఎండింగ్ అన్నమాట. సో ఇక్కడతో మనకి విదేశీ వ్యాపార చెల్లింపుల శాసనాల గురించి మనం పరిశీలించినట్లయితే ఈ లెసన్ మనం నేర్చుకున్నటువంటి యూనిట్ 5లో ద్రవ్యం అంటే ఏంటి, ద్రవ్య నిర్వచనాలు, ద్రవ్యం యొక్క మానిటరింగ్, ద్రవ్యం యొక్క సాధనాలు, ద్రవ్యం యొక్క ఆగంతుక విధుల గురించి తెలుసుకున్నాం. అలాగే కోశ విధానంలో రకాల గురించి తెలుసుకున్నాం. అట్లాగే మారకపు విలువ తర్వాత వినిమయపు విలువ అయిన తర్వాత అంతర్జాతీయ వ్యాపార ప్రాముఖ్యత, అంతర్జాతీయ వ్యాపారంలో ఉన్నటువంటి హానికరమైన అంశాలు, అట్లాగే ద్రవ్యం యొక్క విధానాలు, ద్రవ్యం యొక్క సాధనాలు, అట్లాగే విదేశీ వ్యాపార శాసనము, విదేశీ వ్యాపార చెల్లింపుల శాసనము మొదలైన అంశాలన్నిటి గురించి కూడా మనము ఈ లెసన్ మనం తెలుసుకున్నాం. వన్స్ అగైన్ చూడండి, విదేశీ వ్యాపారం అంటే ఒక దేశము ఆ దేశంతో చెల్లించే ఒకే ఒక వస్తువును టాలీ చేయండి. రెండు వస్తువుల మధ్య ఉన్నటువంటి టాలీ చేసుకోవడం ఏమంటే విదేశీ వ్యాపార చెల్లింపుల శాసనం. ఈ వీడియో మళ్ళీ మీరు చూడండి, రెగ్యులర్గా చూసి ఫాలో చేస్తూ ఉండండి. లేకపోతే మళ్ళీ మీరు రిపీటెడ్గా చదువుకుంటే మీకు అవసరం. దీని గురించి కూడా అడిగే అవకాశం, విదేశీ వ్యాపార చెల్లింపుల శాసనం అని చెప్పేసి 5 మార్క్స్ అడిగే అవకాశం కూడా. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోస్ని ఫాలో చేస్తూ చదువుతూ ఉండాలి. అలాగే సైడ్ హెడ్డింగ్స్ కూడా నోట్ చేసుకోండి. రెగ్యులర్గా మీకు ఎగ్జామ్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి మీరు ఆటోమేటిక్గా చదువులో అలవాటు చేసుకోవాలి. మ్యాక్సిమం ఈ వీడియోస్ చూసి సైడ్ హెడ్డింగ్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. సో తద్వారా మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో ఓకే, గుడ్, థ్యాంక్ యూ అంటారు. ఆల్ ది బెస్ట్ అందరికి. అండ్ మనం అందరం లేరు కాబట్టి క్లాస్ కొట్టేవాళ్ళం. ఆఫ్లైన్ క్లాస్ అయితే ఇది ఆన్లైన్ క్లాస్ కాబట్టి క్లాస్ కొట్టడానికి కాబట్టి ఫాలో చేసి హ్యాపీగా మీ లెసన్స్ ఫాలో చేస్తే అందరూ సంతోషం. ఓకే, ది ఎండ్.
ఏనమ్మా థ్యాంక్ యూ.